నర్సరీ నుంచి 2 మూటల మట్టి అయితే తీసుకొచ్చానండి. పైకి మోసుకెళ్ళలేక కిందనే పెట్టి ఇలా కవర్తో కొంచెం కొంచెం రోజు తీసుకెళ్తున్నాను. మట్టి ఈసారి అయితే బాగుందండి, పొడి పొడిగా ఉంది మట్టి. ఎందుకంటే ఎరువు మిక్స్ చేసామని చెప్పాడు. బస్తాకి 120 తీసుకున్నారు. కవర్లతో పైకి తీసుకెళ్తున్నానండి. పోయినసారి అయితే బంకమట్టి వచ్చేసింది. అదైతే నేను ఇసుక ఎరువు తీసుకొచ్చి కలిపాను. వర్మీ కంపోస్టు ఇసుక తీసుకొచ్చి ఇదిగోండి ఈ మొక్కలు అయితే తీసుకొచ్చాను. రాను పోను ఆటో మాట్లాడుకోవడం వల్ల నాకు హడావిడి అయిపోయింది. వీడియో తీయలేకపోయాను. నర్సరీలో ఎప్పటి నుంచో నర్సరీకి వెళ్ళాలని వీడియో తీయాలనుకుంటున్నాను, కానీ ఆ టైంకి హడావిడిలో మర్చిపోయాను. మళ్ళీ ఈ మొక్కలు కూడా తెచ్చి తేంగానే మరి కుండీలు అయితే ఖాళీ చేసి వాటిలో పెట్టేసరికి మళ్ళీ ఆ వీడియో అది కూడా మర్చిపోయాను. సంవత్సరం నేను అన్ని కలర్స్ చామంతులు నాకు చాలా ఇష్టం, తీసుకొచ్చి పెడతానండి. కానీ బ్రతకటం లేదు అన్నీ. మళ్ళీ ఆ కలర్సే తీసుకొచ్చాను. ఇవన్నీ కొత్త మొక్కలేనండి. పోయిన సంవత్సరం కూడా తెచ్చి పెట్టాను కానీ బ్రతకలేదు. ఓకే, బాయ్ అండి. ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. కలర్ చామంతులు వేయి బతకటం లేదు. ఎందుకంటే మాకు విజయవాడలో బాగా ఎండలు ఎక్కువ అండి. అది కూడా డాబా మీద ఇంకా మాడిపోతుంది అసలు. పూల మొక్కలు అయితే తట్టుకోలేక చచ్చిపోతున్నాయి అనుకుంటున్నా. ఈ సంవత్సరం కింద ఫ్లోర్లో పెడదామని ఆలోచన వచ్చింది. పూల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అయితే పర్వాలేదు, అవి బాగానే ఉంటున్నాయి. పూల మొక్కలు మాత్రం ఎండకి తట్టుకోలేకపోతున్నాయండి. ఓకే, బాయ్ అండి. పింకు.